హాయ్ హలో వెల్కమ్ టు ఐఫే స్పెషల్. జలుబు మరియు దగ్గు వలన కలిగే సమస్యలు మనల్ని మనశ్శాంతిగా ఉండనివ్వవు. వీటి నుండి త్వరగా ఉపశమనం పొందాలనుకుంటాము. ఇక్కడ నేను చెప్పే ఔషధాలు చిటికెలో ఈ సమస్యను దూరం చేస్తాయి. జలుబు మరియు దగ్గు మన జీవితంలో సాధారణ ఆరోగ్య సమస్యలు. అయినప్పటికీ జలుబును తగ్గించే చాలా రకాల మందులతో పాటు కొన్ని రకాల అద్భుతమైన ఔషధాలు జలుబు మరియు దగ్గును తగ్గించుటకు అందుబాటులో ఉన్నాయి. ఈ ఔషధాలు రోగనిరోధక శక్తిని పెంచి మరియు అవసరమైన స్థాయిలో మ్యూకస్ ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి. పసుపు కలిపిన పాలు తీసుకోవడం వలన జలుబు దగ్గును నియంత్రణలో ఉంచొచ్చు. మన భారతదేశంలో ప్రాముఖ్యం పొందిన ఔషధంగా పేర్కొనవచ్చు పసుపును. పసుపు యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్, యాంటీ ఫంగల్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను విస్తృతంగా కలిగి ఉంటుంది. కావున దగ్గు లేదా జలుబు నుండి త్వరిత ఉపశమనం పొందుటకు పాలలో ఒక చెంచా పసుపు కలుపుకొని తాగండి. ఇక జలుబు దగ్గు తగ్గడంలో అల్లం ముఖ్య పాత్ర పోషిస్తుంది. రోగనిరోధక శక్తి పెంచుకోవటానికి అల్లంను విరివిగా వాడుతున్నారు. అల్లం చాలా సాధారణంగా మన ఇంట్లో ఉండే సహజ ఔషధం మరియు జలుబు దగ్గులకు విరుగుగా పేర్కొంటారు. అల్లంతో చేసిన వేడి టీ వీటి నుండి త్వరిత ఉపశమనం కలిగిస్తుంది. వేడి నీరు ఇదొక సులభమైన మరియు విరివిగా వాడే పద్ధతి. జలుబును తగ్గించుకోవడానికి కేవలం నీటిని తాగడం అనేది చాలా సులువైన పద్ధతి. గోరువెచ్చగా ఉండే నీరు గొంతు భాగంలో కలిగే ఇన్ఫెక్షన్ను తగ్గిస్తుంది. రోజు మొత్తం వేడిగా ఉండే నీటిని తరచుగా తాగడం వలన మంచి ఫలితాలను పొందుతారు. నిమ్మ తేనె సిరప్. నిమ్మరసానికి కొన్ని చుక్కల తేనె మరియు దాల్చిన చెక్క పొడి కలిపి తయారు చేసిన సిరప్ జలుబు నుండి త్వరగా ఉపశమనం అందిస్తుంది. ఇలా తయారు చేసిన మిశ్రమాన్ని రోజులో 2 సార్లు తాగడం వలన జలుబు మరియు దగ్గు నుండి త్వరిత ఉపశమనం పొందుతారు. ఇది ఇవాల్టి హెల్త్ టిప్. మరో హెల్త్ టిప్ తో మళ్ళీ కలుద్దాం. మీకు ఏదైనా హెల్త్ టిప్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.